నా స్తోత్రం అండి. ప్రభుపేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొక సందేశం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మాత్రమే నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానికి అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమాన చేత నాతో మాతో మాట్లాడి కార్యక్రమం ఆది నుంచి అంతవరకు మీరే నాకు నడిపించుకోండి. యేసునామమున నడుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు తన కృప చొప్పున కనికరం చొప్పున మనతో మాట్లాడునుగాక. ఈరోజు అంశం దేవుని నీతికి లోబడవలెను. దేవుని యొక్క నీతికి లోబడాలి. గత 2 కార్యక్రమాల్లో 2 సందేశాల్లో దేవుడు తన కనికరం చొప్పున కరుణాపాత్రలో యూదుల్ని అన్యజనుల్ని ఒకే కరుణతో ఒక పాత్రలో ఇద్దరిని ఉంచగల దేవుడు అనేది దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని గురించినటువంటి అంశాలతో 2 కార్యక్రమాల ద్వారా 2 సందేశాల ద్వారా మాట్లాడటకు దేవుడు కృప చూపించాడు. ఆయన యొక్క చిత్తం, సార్వభౌముడైనటువంటి దేవుని యొక్క ప్లానింగు, ప్రణాళిక రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పౌలు గారు వివరంగా యూదులకు తెలియపరుస్తున్నాడు. తన సహోదరులకి ఇద్దరిని కలిపి ఒక్క పాత్రలో ఉంచాలని, కరుణ పాత్రలో ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం, అది ఒక స్ట్రాటజీ. ఆయన మొదట మనల్ని ఎన్నుకున్నాడు, తర్వాత వాళ్ళను కూడా ఆ మార్గంలోనికి, ఆయన మార్గంలోనికి రావటానికి కొన్ని రోజులు వారిని వదలటం జరిగింది. తర్వాత వారిని కూడా దేవుడు మన ద్వారానే వారు కూడా రావటానికి, అన్యజనులైనటువంటి వారు దేవుడు యొక్క ప్లానింగ్ ఇదని చెప్పి యూదులకు తెలియపరుస్తూ ఆ యూదులకి దానికి ఉన్నటువంటి విషయాలన్నీ వివరించాడు. అలాగే ఇద్దరు ఉండటం వల్ల ఏ విధమైనటువంటి మేలు జరుగుతుందో ఆ అంశాన్ని సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అన్న అంశం ద్వారా గత కార్యక్రమంలో దేవుడు తన కృపచేత మనతో మాట్లాడటం జరిగింది. గొప్ప దేవుడు, సర్వాధికారి, సర్వసృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క కృపలో మనందరం కూడా ఈ రక్షణ భాగ్యంలో రావటం జరిగింది. ఆయన యొక్క గొప్పతనం మనందరం కూడా తెలుసుకోవాలి. ఎందువల్లంటే మన కన్న తండ్రి అయినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు, ఏకైక దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా మనం రక్షించబడ్డాం. అయితే ఈ సృష్టిని చూసినప్పుడు మన దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ఏదన్నా బిల్డింగ్ విషయం చూస్తే, ఆ బ్రిడ్జీల విషయాలు కానీ చూస్తే, పెద్ద పెద్ద కట్టడాలను చూసినప్పుడు ఆ కన్స్ట్రక్షన్ చేసినటువంటి వారు, అలాగే దాన్ని కట్టించగల స్తోమత కలిగిన వారిని మనందరం కూడా ఏమనుకుంటామంటే వీరు వారి యొక్క గొప్పతనం మనం ఎరుగుతాం. ఎందువల్లంటే వారు చేసినటువంటి యొక్క ఆ కట్టడాన్ని బట్టి తెలుస్తుంది. అలాగే మన దేవుడి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవాలి. అందుకనే పౌలు గారు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలియపరుస్తున్నాడు. మన దేవుని యొక్క గొప్పతనాన్ని తెలిసినప్పుడు మన ముందున్న వాటిని మనం మన ఎదురుగా కనబడే వాటిని పెద్ద లెక్కలోకి తీసుకోం. దేవుడి గురించి ఎప్పుడైతే మనకు తెలుస్తుందో, మన దేవుని గురించి గొప్పతనం తెలిసినప్పుడు ఆయన్ని సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఈ సందేశాలన్నీ కూడా తెలియపరచగల కారణం, వివరించగల కారణం ఏంటి? కేవలం మన దేవుని యొక్క గొప్పతనం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ గొప్పతనాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఈ లోకంలో ఎంత పెద్ద కోటీశ్వరుడైనా, ఎంత డబ్బైనా మన కళ్ళ ముందు ఎన్ని రకాలైనటువంటి కనిపించినా కూడా దాన్ని లెక్క చేయం మనం. క్రైస్తవుడు అన్నవాడు వీటిని తెలుసుకోవాలి ముందు. నీ దేవుడు గొప్పతనం తెలుసుకుంటే, మన దేవుని యొక్క గొప్పతనం తెలుసుకుంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని చీపిరి పుల్ల కన్నా హీనంగా చూస్తాం మనం. ఇటువంటి స్థితి మనకు వస్తుంది. అది దేవుని నీతికి లోబడలేనటువంటి ప్రజలు మనం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క నీతి ఏంటి, ఆయన యొక్క ఆలోచన ఏంటి, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి, రక్షించటకు గల కారణం ఏంటి, మనం ప్రేమించటకు, మనం రక్షించటకు గల కారణం ఏంటి అన్నది మనం తెలుసుకోవాలి. ఏమి తెలుసుకోకుండా, ఏమీ లేకుండా దేవుడు గొప్పవాడు, ఇవన్నీ చేశాడు, వీటితో పాటు నాకు కూడా బిల్డింగ్ ఇవ్వు, కాస్త కొన్ని ఎకరాల పొలాలు ఇవ్వు, లేకపోతే నాకు ఒక సంఘాన్ని ఇవ్వు, పెద్ద బిల్డింగ్ని ఇవ్వు,
1,00,000 మంది ఆత్మలు నువ్వు, ఒక 10,000 ఆత్మలు నువ్వు, ఒక 2,000 ఆత్మలు నువ్వు. నువ్వు చేసావు కదా, ఈ చేసినట్లతో నాకు కూడా ఏదైనా ఇచ్చేస్తే నేనేం చేస్తాను, నా కుటుంబాన్ని నడిపేసుకుంటా, తర్వాత ఏమవుతావు అన్నది అర్థం కావట్లా. అసలు బైబిల్ చెప్పేదే తర్వాత జీవితంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలుసుకుంటే నీకు కనబడే వాటిని నువ్వేం చేస్తావు, ఆ క్షయమైపోయే అన్నీ క్షయమైపోయే వస్తువుల్ని చూసి నువ్వు దేవుడు నీకు ఇవన్నీ చూపించడం గల కారణం ఏంటి అని గొప్పతనం ఎరగటం కోసం ఈ క్షయమైపోయిన వాటిని చూసుకుని ఇదే గొప్పతనం, ఇందులోనే గొప్ప ఉంది ఇదే అని ఇంకా నాకు ఇవ్వయ్యా అని ఆశ పుట్టడానికి కాదు దేవుడు చేసింది. లోకంలో చూస్తే లోకస్తులు ఏం చేస్తారంటే మనకు ఆశలు కలిగించడానికి వారు గొప్ప గొప్ప కార్లు కొనుక్కుంటారు, బిల్డింగులు కొనుక్కుంటారు, పొలాలు కొంటారు, డబ్బులు సంపాదిస్తూ ఉంటారు, గొప్ప గొప్ప వాటిని అందంగా చిత్రీకరిస్తుంటారు, చూపిస్తూ ఉంటుంది. దీనివల్ల నువ్వు కూడా ఈ విధంగా రా. ఒక్కొక్క టార్గెట్ ఎట్లా ఉంటుందంటే సంపాదించామా లేదా అన్నదే ముఖ్యం, ఎట్లా సంపాదించామన్నా తర్వాత సంగతి అంట. ఇది ఎక్కడ నీతి ఇది? అసలు దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని యొక్క నీతికి లోబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. అసలు స్వనీతిని స్థాపిస్తున్నారేంటి? ఇది ఎక్కడ చూడలేదు, విడ్డూరంగా ఉంది. బైబిల్ని ఎరిగిన వారు లోకంలో ఉన్నాయని యేసుక్రీస్తు వారికి, ఇప్పుడు యేసుక్రీస్తు వారు వస్తే యేసుక్రీస్తు వారికి చూపించేటట్టున్నారు. ఇప్పుడు నా గొప్ప చూడు, నా గొప్పతనాలు చూడు, నేను ఎంత కష్టపడ్డానో, నేను ఎంత ఇదిగా బిల్డప్ చేశానో, ఈ కోసం ఎంత త్యాగం చేశాను అనుకున్నావయ్యా నువ్వే అని చెప్పి ఆయన చెప్పేటట్టున్నారు. ఇప్పుడు తప్పమ్మా, తప్పు నాన్న. మనం చేయాల్సింది, నేర్చుకోవాల్సింది దేవుని నీతికి లోబట్టం నేర్చుకోవాలా. అసలు దేవుని నీతి ఏంటో ఎరగాల. నేడు చూస్తే అసలు అసలు ఏమి లేదు. ఇక సంతోషం దేనికి వస్తుంది? అసలు నాకైతే సంతోషం దేవుడి యొక్క ప్రతి ఒక్క కట్టడాలని కాదు చూసి, దేవుడి యొక్క సృష్టిని, అందులో ఉన్నటువంటి సృష్టిలో ఆయన మాట వింటున్నటువంటి వాటిని, ఆయన చేసినటువంటి వాటిని చూస్తున్నప్పుడు అసలు చాలా తక్కువే మనం పొందుకున్నాం. ఇంకా అనేకమైనటువంటి యూనివర్సులు ఉందాయింది, అవి గుర్తొస్తాయి నాకు. అవి ఆ గొప్ప గొప్ప వాటిని కోసం నిరీక్షిస్తున్నాం. క్రైస్తవ జీవితంలో జరగాల్సింది ఇది కదా. క్రైస్తవుడు అన్న వాడికి కావాల్సింది ఇటువంటిది కదా. దేవుని నీతిని ఎరగకుండా, దేవుడి అసలు నీతి అంటే ఏంటి అనేది తెలియకుండా దేవుని నీతికి లోబడలేనటువంటి స్థితి. కానీ ఈరోజు దేవుని సందేశం మనం చెప్పేది దేవుని నీతికి లోబడవలెను. మనం దేవుని నీతికి లోబడాలి. పౌలు గారు ఈ యొక్క రోమీలు రాస్తూ, ఈ పత్రిక రాస్తూ చక్కగా తన యొక్క సందేశాన్ని వివరిస్తున్నారు. ఎంత చక్కగా యూదులకు తెలియపరుస్తున్నాడు. 9వ అధ్యాయము, రోమీలు రాసిన పత్రిక 9వ అధ్యాయం ఖచ్చితంగా చెప్తున్నాడు. అయ్యా మీరు అనవసరంగా వెళ్ళిపోమాకండి, అనవసరంగా ఇదైపోమాకండి. వాళ్ళు వస్తే ఏంటి, వీళ్ళు వస్తే ఏంటి, మీకు ఇవ్వబడింది మీకు ఇచ్చాడు. కాబట్టి మీరు మనందరం కూడా ఐక్యంగా ఉంటేనే ఒక పాత్రలో ఉంచగలడు. ఆయన ఎవరు? సర్వాధికారి, సర్వ సృష్టికర్త. ఆయన ఆలోచన విధానం వేరు. మీరు ఆయన రక్షణకు నిర్లక్ష్యం చేసుకోమాకండి. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క అన్యజనులను చూసి మీరు దేవుడిని ఇంకా దేవుడికి దూరంగా జరిగిపోమాకండి. ఆ క్రీస్తు బండ మీద బండవలే ఉన్నాడు. ఆ బండ మీద ఆయన కట్టబడ్డాడు. ఆ బండ మీద కట్టాలని చూస్తున్నాడు. కానీ ఆ బండకి తగిలి అటువంటి ఆ అన్యజనులను చూసి ఆ రాయిని తగిలి మీరు పడిపోయి, ఆ రాయి తగలటం చేత మీరేమవుతున్నారంటే నశించిపోతున్నారు. ఇటువంటి స్థితి వద్దు. మీరు అందరూ కూడా, మనందరం కూడా ఒక పాత్రలో ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక జరిగించుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని సంవత్సరాలు అయింది? 6,000 సంవత్సరాలు అయింది. ఆదామవ్వ గారి విషయంలో ఆయన చేసినటువంటి సృష్టి యావత్తు జరిగింది 6,000 సంవత్సరాలని చెప్పి ఇక్కడ కనబడుతుంది. అది చిన్న విషయం కాదు. 6,000 సంవత్సరాలంటే 6,000 సంవత్సరాలేనా? అంతేనా? మామూలు అయితే ఇంకా లక్షలు, కోట్లు చెప్పుకోండి, ఎన్నన్నా చెప్పుకోండి, మీ ఇష్టం. అది బైబిల్ చెప్పేది ఎప్పుడు కూడా సత్యం చెప్తుంది. అది తెలియపరిచేదంతా కూడా ఒరిజినల్గా ఉంటుంది. 6,000 సంవత్సరాలు అంటేనే మాట్లాడే విషయం కాదు. ఎన్ని తరాలు ఉన్నాయన్నదే మనం గ్రహించాలి. ఇక్కడ పౌలు గారి యొక్క ఉద్దేశం సహోదరులను రక్షించుకోవటం, అన్యజనులకి సువార్త తెలియపరచడం. ఈ విషయాల్లో దేవుని యొక్క గొప్పతనాన్ని 9వ అధ్యాయంలో వివరించాడు ఆయన. అలాగే ఇద్దరు ఉండటం వల్ల ఎంత మంచిదో అని యూదులతో చెప్తున్నాడు. యూదులతో చెప్పడం గల కారణం ఏంటంటే, ఇద్దరు కలిస్తే ఒకని బంధించగలరు, ఒక ఫలం వస్తుంది వాళ్ళ వల్ల.
ఇద్దరు కలవటం వల్ల ఒక మంచి ఫలం పుడుతుంది. అలాగే ఇద్దరు ఉండటం వల్ల వస్తుంది, వెచ్చదనం వస్తుంది. ఇద్దరు ఉంటే కనుక జయించగలరు. ఒంటరి వాడి వల్ల జయించలేడు. అంటే ఆ, రెండు నేషన్స్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా మిళితమైనటువంటి వ్యక్తులు, అంటే ఒకే మాట మీద నిలబడాలి వారు. కానీ ఇద్దరు ఒకటి, మొదటగా ఆయన ఎన్నుకొనబడినటువంటి ఇశ్రాయేల్ జాతి వారు, యూదా జాతి వారు, అంటే ఒకటే యూదా జాతి వారు అనుకుందాం, యూదా జాతి వారే. అయితే నేడు విశ్వాసం ద్వారా వచ్చినటువంటి అన్యజనులైనటువంటి వారు ఇశ్రాయేళ్ళు. అంటే ఇప్పుడు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఇశ్రాయేలీలు అని గలతీలు రాస్తూ 6:16 చెప్పబడుతున్నటువంటి మాట. ఇప్పుడు విశ్వసించినటువంటి వారు, అబ్రహాం గారి ద్వారా విశ్వాసానికి వచ్చినటువంటి వారందరూ కూడా ఇప్పుడు విశ్వాసంతో ఆ నీతితోటి నడిస్తే, ఆ విశ్వాసంలో ఇప్పుడు మనం కూడా ఇప్పుడు దాకా ఉన్నటువంటి నీతి ఒకటి, దేవుడు ఏర్పాటు చేసినటువంటి నీతి, అంటే మనకి ఇవ్వబడిన ఆజ్ఞలు, దీని ప్రకారం అయితే యేసుక్రీస్తు వారు రాబోతున్నారని చెప్పి లేఖనాలు తెలియపరిచాయి. లేఖనాల ద్వారా తెలియపరచబడినటువంటి మాటల ద్వారా యేసుక్రీస్తు వారు రావడం జరిగింది. ఇప్పుడు మనందరం కూడా ఏం చేయబడుతున్నాం? నూతన నిబంధనలోనికి ప్రవేశించడానికి యేసుక్రీస్తు వారు మార్గాలు తెరిచారు. మనకి మన పితరులను జరిగినటువంటి విషయాల గురించి మీరు అక్కడ పక్కన పెట్టండి. జరగవలసినటువంటి కార్యాల విషయాలు దేవుడి యొక్క కనికరం చొప్పున మనం ముందుకు కొనసాగాలని చెప్పి పౌలు గారు తెలియపరిచాడు. అలాగే నేడు మానవుల యొక్క బాధ్యత ఏంటన్నది ఈ 10వ అధ్యాయంలో తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలే కానీ అన్యజనులే కానీ వీరు ఇద్దరికి ఉన్నటువంటి బాధ్యత ఏంటన్నది, దేవుని నీతికి లోబడవలెను అన్నది ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనం చూసినట్లయితే ఇశ్రాయేల్ ప్రజలు వచ్చేసి వారు నీతిని వెంటాడారు. అంటే నీతిని వెంటాడిన అన్యజనులు విశ్వాస మూలమైన నీతిని పొందారు. 30వ వచనం, 9వ అధ్యాయం 30వ వచనం. అలాగే ఇశ్రాయేల్ అంట నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొనలేదు. ఆ స్ట్రాటజీ ఏంటంటే వారు వెంటాడారు కానీ అది చేయలేనటువంటి స్థితి. కానీ ఇక్కడ నువ్వు ఒక విశ్వాసం ద్వారానే ఆ విశ్వాసాన్ని, ఆ దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసంతో నువ్వు, అంటే ఆయన మాట విని ఇప్పుడు నడవాలి. నీకు ఇప్పుడు 10 ఆజ్ఞలుగా లేదు. ఇక్కడ ఈ విధమైనటువంటి నీతి, ఆ నీతి అంటే దేవుడే, నీతి అంటే ఆయనే. నీతి, నిజాయితీ, యథార్థత ఆయనలో ఉన్నాయి. మన యొక్క బాధ్యత ఏంటన్నది నేటి అంశం ద్వారా మనం చూద్దాం. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి చదువుతున్నా. రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి. సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. వాళ్ళు దేవుని గురించినటువంటి ఆసక్తి అయితే ఉంది, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. అంటే జ్ఞానానుసారమైనటువంటి ఆ యొక్క ఆసక్తి కాదు. అంటే ఎలా అంటే దాని గురించి వివరిస్తూ 3వ వచనంలో, ఎలా అనగా వారు ఒకటి దేవుని నీతి నెరగలేదు, తమ నీతిని స్థాపింపబూనుకున్నారు. 3వదిగా దేవుని నీతికి లోబడలేదు. అంటే వారు ఈ జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి చూపించాల్సింది పోయి దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ వారి ఆసక్తి ఎలాగుందంటే, ఒకటి దేవుని నీతి నెరగలేదంట వాళ్ళు, రెండోది తమ స్వనీతిని స్థాపింపబూనుకున్నారంట, 3వదిగా చూస్తే దేవుని నీతికి లోబడలేదు. ఇక్కడ 3 విషయాలు కనబడుతున్నాయి. దేవుని నీతిని ఎరగక, అసలు నీతికి కారణమైన నియమమును వెంటాడారంట. ఆ నియమాన్ని ఏం చేయలేదు, అందుకోలేదని చెప్పి 31వ వచనం 9వ అధ్యాయంలో మనం చూస్తాం. కానీ ఇక్కడ దేవుని నీతి ఎరగలేదంట వాళ్ళు. కారణమైనటువంటి దాన్ని వెంటాడారే కానీ ఆ నీతిని ఎరగలేదంట. దేవుని నీతిని ఎరగక ఒకటి మరలా వీళ్ళ స్వనీతిని ఒకటి స్థాపించారంట. దేవుడికి ఏం తెలుసు అసలు ఈ కొండలను ఎందుకు ఇక్కడ పెట్టాడు, అవి ఎందుకు అక్కడ పెట్టాడు, నదులు ఎందుకు అక్కడ పెట్టాడు,
ఆయన తెలియలేదండి. ఆయనకి తెలియలేదు. చూడు ఇది నేనైతే ఇది ఇటు అది అటు మారుస్తాను చెప్తారు. ఈ మధ్యలో మనం చూస్తుంటాం. ఆయనకే దేవునికే పాఠాలు చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడికి ఏం తెలుసండి? దేవుడికి ఏం తెలీదు. ఆయన కాలాతీతుడే కానీ ఈ కాలంలో విషయాలంటే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నాకే తెలుసు. స్వనీతి. ఎందుకంటే దేవుడిదేముంది అని ఒకటి దేవుడి నీతిని వాళ్ళు ఎరగలేదు. ఎరగపోవటం వాళ్ళదే తప్పు. అలాగే స్వనీతిని స్థాపించడం రెండో తప్పు. ఇది కాకుండా ఇప్పుడు మూడోదిగా ఏం చేయాలంటే వీళ్ళు దేవుని నీతికి లోబడాలి. లోబడలేదు. ఇప్పుడు తెలియదండి, అయ్యా నాకు తెలియదని చెప్పి అడుగు, చెప్తాడు. అది దేవుని నీతిని ఎరగకపోవటం కాదు, దేవుని నీతి అడిగాడని పొందుకోవచ్చు. అలా స్వనీతి ఎందుకు, మన నీతి ఎందుకు? ఆయనది కదా ఈ భూమి, సృష్టికర్త ఆయన కదా, నీకు చెప్పింది చేయాలి. మన ఓవర్ యాక్షన్ అవసరం లేదుగా. మనకెందుకు ఓవర్ యాక్షను? దేవుని నీతికి లోబడలేదంట. లోబడితే చాలు కదా. అసలు దేవుని నీతి చెప్తున్నప్పుడు వినాలిగా, చదవాలిగా. అసలు దేవుని ఉద్దేశం ఏంటో చదవాలిగా. అంటే స్వనీతిని స్థాపించుకోవటం, ఒక్కొక్కరు ఒక్కొక్క పంతాని, అంటే ఒక్కొక్క స్టైల్ని, ఒకళ్ళకి సంబంధం ఉండదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్వనీతిని స్థాపించుకోవటం, అంటే సంపాదించుకోవటానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ప్రజలైనా ధనాన్నైనా సరే, అంటే స్వనీతి, నిన్ను ప్రజల్ని సంపాదించుకోవాల్సింది, ధనాన్ని సంపాదించుకోవాల్సింది మన బాధ్యత కాదు. అది పని చేయటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు. అంటే మనం ఉన్నదాన్ని పోకడల్ని ఒక్కొక్క స్టైల్లో, ఒక పంతాలో మార్పు చేస్తూ, ఇది స్వనీతి. అదే యూదులు కూడా చేశారు, మా వాళ్ళు కూడా అదే చేశారండి అంటాడు ఆయన. అదే వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని కూర్చొని సాక్ష్యం ఇస్తున్న దేవుడు అంటే ఇష్టమే. కాకపోతే ఏంటంటే జ్ఞానానుసారమైంది కాదు. అసలు నీతి అంటే ఏంటో ఎరగలేదు వాళ్ళు. పోనీ చెబుదామంటే వింటలేదు. ఈ లోకంలో ఇప్పుడు జరిగేది ఇదే కదా. అరే తెలీదు, పోనీ చెప్తామంటే తెలుసు అంటారు. మా నీతి ఇదే నీతి అంటారు. పోనీ చెబుదామా అంటే లోబడరు. అది కాదులే, అది కాదు. కనిపిస్తుంది ఇక్కడ, ఫలాలు వచ్చేసినాయి. కానీ ఇద్దరిని కలపటానికి దేవుడు ఎంత తాపత్రయపడుతున్నాడో చెప్తున్నాడు పౌలు గారు. రెండో అంటే మనం రెండో సందేశంగా విన్నది అదే. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నలుతురా, సమ్మతింపకుండా అంటే అంగీకారంతో నడవగలరా అని దేవుడు ఎంత గొప్ప స్ట్రాటజీతోటి ఈ ప్రపంచాన్ని అంతటిని కూడా చక్కగా చేసుకుని ఆయన కలపాలి, అందరిని కలిపి ఒక పాత్రలో చేర్చాలని చెప్పి ఆయన చూస్తున్నటువంటి ఉద్దేశాన్ని పౌలు గారు ఇక్కడ చక్కగా తెలియపరుస్తుంటే, అసలు నీతి అన్నది వీళ్ళకి తెలియదు, కానీ దాన్ని వెంటాడామంటున్నారు. కానీ అది అది మీ స్వనీతిని వెంటాడారా అంటే అది అన్నా కూడా వీళ్ళని వింటలేదు. అయితే దేవుని నీతి ఏదో చెప్తాను దానికి లోబడండి అంటే లోబడట్లేదు. కానీ నేడు మన ఈ సందేశం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని నీతికి మనం లోబడాలి. దేవుని యొక్క నీతికి మనం లోబడాలన్నదే దేవుని యొక్క సందేశం, ఈరోజు సందేశము. అలాగే వీరేం చేశారంటే 3వ వచనం, 10వ అధ్యాయం 3వ వచనం, రోమిలకు రాసిన పత్రిక, ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింప బూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. 3 విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి ఎరగలేదు, రెండోది స్వనీతిని స్థాపించారు, మూడోది వచ్చేసేసి దేవుని నీతి చెబుతుంటే వినట్లా. ఈరోజు సత్యం చెప్తుంటే, న్యాయం, దేవుని యొక్క నీతి ఇది బైబిల్ చెప్తుందంటే వాడు అబద్ధికుడు. అంటే దేవుని నీతి ఏంటంటే ఏది కనబడదు, అసలు ఏమీ నీకు చూపించడు. నువ్వు అనుకుంటావు దేవుని నీతి అంటే ఏంటంటే దేవుని నీతి కనబడుతుంది అని చెప్పేవాడు బట్టి నువ్వు వింటున్నావు. ఎందుకంటే కనబడుతుంది కాబట్టి. క్షయమైపోయేది చూపించి దేవుడు నీతి ఇదని చూపిస్తున్న వాడిని మనం ఏం చేస్తున్నావు? నమ్ముతున్నాం. అంటే నువ్వు చేసిన ప్రార్థనకి ఫలాలు వచ్చేసినాయి, ఇదే ఫలం అని. అంటే అసలు ఫలం అయినది ఉంది. సాతాను చేసింది ఏంటి? ఆ అవ్వతోటి అక్కడ ఫలాలు 2 చెట్లు పెట్టాడు దేవుడు. ఆ చెట్లు ఫలాల్లో ఒక దాన్ని తినొద్దు, తింటే ఇట్లా జరిగితే ఆ ఫలాలు 2 ముట్టుకోవద్దని చెప్పాడు ఆయన. 2 చెట్లు పెట్టాడు. ఒకటి మంచి చెడులను తెలివినిచ్చేది, ఇంకోటి జీవవృక్షం. అయితే మంచి చెడులు తెలివినిచ్చే ఫలాన్ని తినిపించేసింది. నేడు అదే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతుంది, అన్యాయం జరిగిపోతుంది లోకంలో. కనిపించే వాటిని చూపించేసి తినేయండి,
ఇక్కడే తినేయండి, ఇక్కడే తినేయండి, 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 దొరికినట్టు తినేయండి. ఇది దేవుని నీతి కాదు. ఒక విధంగా దేవుని నీతి ఎరగక ఇశ్రాయేల్ ప్రజలు చేశారని చెప్తున్నాడు పౌలు గారు. తన సహోదరుల పట్ల ఎంత ప్రేమ చూడండి. 10వ ఒకటిలో చెప్తున్నాడు, సహోదరులారా, అంటే అన్యజనులతో ఇశ్రాయేల్ రక్షణ పొందవాలని నా హృదయాభిలాషి, వారి విషయమై నేను దేవునికి ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవునందు ఆసక్తి గలవారే, కానీ వారికి ఏం తెలియదు. దేవుని నీతిని ఎరగలేదు వాళ్ళు. తమ స్వనీతిని స్థాపించారు. ఆసక్తి వారి జ్ఞానానుసారమైనదైనది. వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. దేవుని జ్ఞానానుసారమైనటువంటి ఆ యొక్క నడిపింపు కాదు వాళ్ళది. నీతి చెబుదామంటేనేమో దానికి వినరు, లోబడరు. అందుకే 4వ వచనం చెప్తున్నాడు, విశ్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి అయి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏం చెప్తున్నా విశ్వసించు ప్రతివానికి అంటే ఇక్కడ విషయాన్ని ఆయన ఓపెన్ చేస్తున్నాడు. విశ్వాసించేది ఎవరైతే విశ్వసిస్తారో అంటే 10 ఆజ్ఞలు అనుసరిస్తున్న వారికి, వాటిని వెంబడించే వారికి నీతి కలుగుతుందని, ధర్మశాస్త్రం మూలంగా నీతి నెరవేర్చేవారు దానివల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు 5వ వచనంలో. అయితే విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమై ఉన్నాడంటే ఆయన సమాప్తి అయి ఉన్నాడు. ఇక్కడ చూసారా ఎంత చక్కగా మనకి వివరించబడుతుందో. విశ్వసించే ప్రతివానికి నీతి కలుగుటకే ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అంటే 10 ఆజ్ఞల్ని అంటే మీరు అనుసరించాలి, వాటిని వెంబడించాలి. దాన్ని వెంబడించినటువంటి వారు ఇశ్రాయేలుకు నీతి కారణమైనటువంటి నియమమును వెంటాడినను వారు దాన్ని అందుకోలేదు. ఎందువల్లంటే స్వనీతి ద్వారా దాన్ని ప్రయత్నం చేశారు. చెప్పబడినటువంటి వాటి మీద విశ్వసించినటువంటి వారు కాదు వీళ్ళు. అందుకని 5వ వచనం, ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. 6వ వచనం అంటే ఇది దేవుని నీతి. అది ఒకటి దేవుని నీతి నెరగక, ఆ నీతి ఏంటంటే ధర్మశాస్త్రం మూలమగు నీతిని నెరవేర్చేవాడు దాని వల్లనే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. అంతే లేవీకాండము 18వ అధ్యాయం 5లో ఈ మాట రాయబడుతుంది. లేవీకాండము 18వ అధ్యాయం 5వ వచనం. అంటే ఈ యొక్క నీతి అంటే ఆ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటిది చూసినట్లయితే ఇక్కడ లేవీకాండం 18వ అధ్యాయం 5వ వచనం, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, నేను యెహోవాను. నా కట్టడలను నా విధులను ఆచరింపవలను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. ఇది మోషే గారి ద్వారా యెహోవా దేవుడు ఇచ్చినటువంటిది. అది దేవుని నీతిని అది ఎరగలేదు వాళ్ళు. ఎట్లా బ్రతుకుతారని చెప్పాడు ఆయన, మీరు నా కట్టడలను నా విధులను ఆచరింపవలెను, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును. అంటే వాటిని గైకొనే విషయంలో ఆయన చెప్పినప్పుడు దాన్ని ఎరగలేదు. ఆ గైకొనే విషయాల్లో వీరేం చేశారంటే స్వనీతిని స్థాపించడానికి పూనుకున్నారట. అలాగే దేవుని నీతికి చెబుతామంటే లోపడలేదు. అందుకనే ఒకటి ధర్మశాస్త్రం మూలమగు నీతి నెరవేర్చేవాడు దాని వలన జీవించిన మోషే వ్రాయిచున్నాడు. మోషే గారి చేత రాయబడిందే కదా లేవీకాండం. 5 పంచకాండాలు రాయబడినాయి. ఈ తోరా అనేది రాయబడినటువంటి విషయం మనకు తెలుసు. అలాగే రెండవదిగా చూసినట్లయితే స్వనీతి ఏంటంటే, అయితే విశ్వాస మూలమగు నీతి ఇలాగ చెప్పుచున్నది. విశ్వాసం వలనటువంటి నీతి ఏం చెప్తున్నది, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకని నీవు నీ హృదయములో అనుకొనవద్దు. విశ్వాసించువాడు ఏం చేస్తాడు, కలవరపడడు. విశ్వసించువాడు నీతిమంతుడైనటువంటి దేవుని ఎరిగి ముందుకు కొనసాగుతాడు. అయితే నీవు ఆ ఉద్దేశం ఏంటంటే, వాడు స్వనీతి ఏంటంటే, ఎవడు పరలోకమునకు ఎక్కిపోవును అనగా క్రీస్తుని క్రిందకి తెచ్చుటకు, లేక ఎవడు అగాధంలోనికి వెళ్ళిపోవును అని చెప్తున్నాడు. అయితే
అదేమని చెప్తుందంటే 8వ వచనం, రోమిలి రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం, ఇది నీ హృదయంలో అనుకోద్దని చెప్పి అదేమని చెప్తున్నది, వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. మూడవదిగా ఇప్పుడు చెప్పబడుతుంది ఏంటంటే, దేవుని నీతికి లోబడటం ఏంటంటే, దేవుని నీతి ఏంటంటే వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. నేడు మనం వింటున్నటువంటి ఈ అంశంలో దేవునికి నీతికి లోబడవలెను. దేవుని నీతి ఏంటంటే, మన దగ్గర దేవుని వాక్యం ఉంది, నీ నోటను ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదువు. ఇది చిన్న విషయం కాదు. దేవుని నీతికి లోబడటం అంటే ఇది చాలా చిన్న విషయంగా నోటితో ఒప్పుకోవటం అంటే మాటలు కాదు. ఆ రోజు యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తున్నప్పుడు పేతురు గారు కూడా నేను ఆయనతో పాటు లేను అనేసి ఆయన నోటితో ఒప్పుకోలేకపోయాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని ఒప్పుకుంటున్నాను అంటున్నారే కానీ, ఒప్పుకోవటం అంటే ఆయన సిలువ మరణ పునరుద్ధానాల విషయంలో పాలు పందులు పొందుతున్నాం అన్న ఉద్దేశం ఎవరికి గ్రహించట్లేదు, ఎవరికి ఇది అర్థం కావట్లేదు. దేవుని నీతికి లోబడటం అంటే నోటితో ఒప్పుకుంటే ఉద్దేశం ఏంటంటే, నీ దగ్గర వాక్యం వచ్చినప్పుడు నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. ప్రకటిస్తున్నారు. ఏ విశ్వాస వాక్యం ప్రకటిస్తున్నారు వాళ్ళు? దేవుడు మృతులలో నుండి ఆయన లేపెను అని ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. అదేమని, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని, అంటే యేసు ప్రభు దేవుడు మృతులలో నుండి ఆయన లేపెనని నీ హృదయమందు విశ్వసించాలి. ఒప్పుకునేదే కాకుండా విశ్వసించిన యెడల నీవేం చేస్తావు? రక్షించబడతావు. అదే యేసుక్రీస్తు వారిని ఆ శిలువ మరణానికి అప్పగిస్తున్నప్పుడు నువ్వు యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నావా అని చెప్పి వాళ్ళు అడిగితే, అదే సమయంలో మనం అక్కడ ఉంటే దేవునికి అనుగ్రహించ మనం లేవు, కానీ లేము. కాకపోతే ఒకవేళ ఉంటే అదే మాట మన అడిగితే నోటితో ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు దాన్ని అంగీకరించలేరు. అయితే ఎందువల్ల అంగీకరించలేరంటే, ఆయన వెళ్ళినటువంటి వారు చేస్తున్నటువంటి హింస చూస్తే దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే కళ్ళ కట్టేటి కనబడుతుంది. కానీ యేసుక్రీస్తు వారిని ఈరోజు ప్రజెంట్ చేసేది ఎట్లాగంటే, ఆయన ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, స్వస్థిస్తాడు, డబ్బులు ఇస్తాడు, ఈ భూమిని సృష్టించాడు. ఆయన క్రిస్మస్ చేసుకున్నప్పుడు ఎంత సంతోషం చూడండి, అంటే మన కోసం పుట్టాడు, బోల్డు డబ్బులు తెచ్చాడు, ఇదంతా ఇచ్చాడు అని చెప్పినప్పుడు అందరూ కూడా ఏం చేస్తారు? నోటితో ఒప్పేసుకుంటారు. మృతుల్లోండి యేసయ్యను లేపాడని చెప్పి హృదయంలో కూడా విశ్వసించేస్తారు. రక్షించబడిపోయామని చెప్పి సంకలు కొట్టుకుని వెళ్ళిపోతాం. ఇదే సాతానుగాడు చూపించే స్ట్రాటజీ. క్షయమైపోయే వస్తువుల చేత అసలు దేవుణ్ణి ఒప్పుకోవటం, నోటితో ఒప్పుకోవటం అంటే, దేవుణ్ణి అంగీకరించడం అంటే, ఆయన పొందినటువంటిది, ఆయన ఏదైతే సిలువ మోసాడో ఆ సిలువను మోయటానికి సిద్ధపడటం అన్నది తెలియపరచట్లా. నేను క్రిస్మస్ చేసుకోకూడదు అని చెప్పడానికి కారణం అంటే యేసుక్రీస్తు వారి మీద ద్వేషం కాదు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు వారు జన్మించింది జన్మదినాన్ని చూపించి ఏం చేస్తున్నారంటే, దేవుని యొక్క శిలువ మరణ పునరుద్ధాన విషయాన్ని మరుగు చేస్తున్నారు. దాన్ని అసలు దేవుడు తెలియపరచమంది ఏంటిది? ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం మందు విశ్వసించిన నీవు రక్షింపబడదు. అంతేగాని ఇక్కడ ప్రభువు నా కోసం పుట్టాడు, ఆయన నా కోసం జీవించి శిలువ మరణం పొందాడు ఇక్కడే రాయలా. ప్రభువని నోటితో ఒప్పుకో, ఆయనే దేవుడు, ఆయనే సృష్టికర్త, మృతుల నుండి ఆయన లేపాడని చెప్పి నీ హృదయం మందు విశ్వసించినడలా నీవు రక్షింపబడదువు. విశ్వసించటం అంటే ఆయన పొందినటువంటి ఆ యొక్క శిలువ మరణ విషయంలో పాలి భాగస్థులం అవుతున్నాం. ఆయన ఆస్తిలో పాలి భాగస్థులు అవుతున్నాం. ఇప్పుడు కోటేశ్వరుడు తదనంతరం తన పిల్లలకి అది చెందుతుంది. ఇది మనకు తెలిసినటువంటి చట్టమే అది. అలాగే యేసుక్రీస్తు వారిని ఇక్కడ చెప్తున్నాడు, ఆయన నీ నోటితో ఒప్పుకో అన్నాడు. ఆయన ఎట్లాగా, ఏ విధంగా ఒప్పుకుంటావు? దేవుడు మృతులలో నుండి ఆయన లేపానని.
నన్ను కూడా ఆయన లేపగలడని. అంటే ఈ క్షయమైపోయే వస్తువుల విషయంలో నీవు మితముగా ఉండి అక్షయమైనటువంటి వాటిని పొందుకోవటానికే ఈ భూమి మీద మనం ఉంది. అది అసలు మన స్ట్రాటజీ. క్షయమైపోయే వస్తువుల కోసం ఆ, ఆ, చూసి ఈ భూమి మీద జీవించాలని కాదు యేసయ్య వచ్చింది. యేసయ్య ఈ క్షయమైపోయిన వస్తువుల్ని చూసి మీరు ఆ, ఆనందించండి, చెప్పడానికి సంతోషించండి అని చెప్పి ఇక్కడ పుట్టినరోజులు ఆ, ఇవన్నీ చేసుకోమని చెప్పి కాదు యేసుక్రీస్తు వారు వచ్చింది. ఇది క్షయమైపోద్ది. అక్షయమైనది పొందుకోవాలంటే ఈ విధముగా మీరు సిలువనెత్తుకుని లోకంలో శ్రమను అనుభవించండి. ఎందువలంటే నీతిగా బ్రతకాలంటే కష్టం అంటారు ఈ లోకంలో. ఇది భూమి మీద ఉన్నామండి, ఇక్కడ నీతిగా బతకడం కష్టం అండి. ఎవరో వల్ల కాదండి, మన వల్ల అవ్వదండి, నీతిగా బతికేవాడికి రోజులు లేవండి. మనం వింటున్నాగా, చెప్తున్నారుగా. అదే యేసుక్రీస్తు వారు కూడా చెప్పాడు, మీరు నీతిగా బతకలేని రోజులు, నీతిగా బతకలేని చోట నీతిగా బతకడం కోసమే ఆయన చెప్పింది ఇది. ఆయన చెప్పడానికి కారణం అదే. అందుకనే ఇర్మియా గ్రంథం చూసినట్లయితే ఇర్మియా గ్రంథంలో 33వ అధ్యాయము 15వ వచనంలో 33 అధ్యాయం 15వ వచనం ఇర్మియా గ్రంథంలో, ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతిని న్యాయములను అనుసరించి జరిగించును. ఆయన భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగిస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా, సర్వగంధమై యేసయ్యకే చెందును గాక. హల్లెలూయా. నీతి న్యాయాలు భూమి మీద జరిగిస్తాడంట. అంటే కష్టం అది. నీతిగా బ్రతికేవాడికి ఈ లోకంలో ఛాన్సే లేదండి. మా పాప దేవుని మహిమలోకి అంటే ప్రభునందు నిద్రించింది. గత సంవత్సరం 2023 సంవత్సరం మే నెల 28వ తారీఖున. నేను ఒక్కటే అనుకున్నా, అమ్మా నీతిమంతులకి భూమి మీద స్థానం లేదురా అన్న. అంటే మనం నీతిమంతులమా? కాదు, దేవుని నీతిని వెంబడిస్తున్నాం. ఆయనలో ఉన్నటువంటి ఆ ఆకర్షణని, అయస్కాంతం ఆయన. మనం ఆ శక్తిని పొందుకుని ఈ లోకంలో జీవిస్తున్నాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ఆ మ్యాగ్నెట్ని మనము, ఆ మ్యాగ్నెట్కి ఐరన్ ముక్క తగిలినప్పుడు ఏమవుతుంది, ఎంతో కొంత దానికి ఆకర్షణ వస్తుంది. ఇందువల్ల సంబంధం కలిగి ఉండటం చేత ఆ అయస్కాంతంతో ఐక్యం నడుస్తున్నప్పుడు నేను ఒకటే అనుకున్నా, నీతిమంతులకి భూమి మీద బతికే అవకాశం లేదురా నాన్న అని చెప్పి బాధపడ్డా. అంటే ఆయన అదే చెప్తాడు, నీతిమంతులు కొనుక్కోబడుతున్నారంటాడు. యెషయా గ్రంథంలో వచ్చేసరికి యెషయా గ్రంథము 57 అధ్యాయము, యెషయా గ్రంథం 57 అధ్యాయం 1వ వచనం 2వ వచనం మనం చూసినట్లయితే, ఆ నీతిమంతులు ఏమవుతున్నారంట, కొనిపోబడుతున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదంట. 57 అధ్యాయం 1వ వచనం, నీతిమంతులు నశించుట చూచి ఎవరినూ దాన్ని మనసున పెట్టరు, భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవరికి తోచదంట. ఈ రోజుల్లో ఆ నీతిగా బతికేవాడికి రోజులు లేవు అంటున్నారు. అన్నప్పుడు మనం ఏమనుకుంటాం, నిజంగానే ఈ భూమి మీద ఉన్నాం కదా, ఎటో బతకాలి కదా, నీతి న్యాయాలదంటే కుదరదంటే కుదరదు. ఇక్కడ దేవుని యొక్క సిద్ధాంతం అది, సిస్టమ్ అంతే. ఈ పౌలు గారు వివరిస్తున్నాడు. ఆయన దేవుని నీతికి లోబడవాళ్ళను, లోబడలేదు వాళ్ళు లోబడబోట కారణం స్వనీతిని స్థాపించుకోవటమే. క్రీస్తుని ఎవరు తీసుకొస్తారు పైకి వెళ్ళి, భూలోకి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చేది ఎవరు, ఇచ్చేసేది ఎవరు, అవి చేసేది ఎవరు, మేము చెప్పింది ఏమేనండి, మా నీతే ఇది అని ఆ దేవుడిని దేవుడు అంటే ఆసక్తి మాకు. కాబట్టి మేమే దేవుళ్ళం, మేము ఏది చెప్తే అదే నీతి. బైబిల్ ప్రామాణికం కాదు, బైబిల్లోది కాదు, ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అని మరలా అబద్ధ బోధ, అబద్ధం చెప్తూ. అంటే సిలువను మోయిన అవసరం లేదు, పుట్టినరోజు హ్యాపీగా చేసుకుందాం. పుట్టినరోజులు దేనికి సాదృశ్యం? సంతోషానికి. మరి ఇక్కడ మృతులలో నుండి ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన రక్షింపబడదు ఏంటి? ఆయన పుట్టి ఉన్నాడని చెప్పి, పుట్టాడు అని చెప్పేసి రాసేసి నీ హృదయం ముందు విశ్వసిస్తే చాలు నువ్వు రక్షింపబడతావు అని రాయపడలేదు ఇక్కడ వాక్యం. క్రిస్మస్ అని చెప్పి చూపించడానికి ఏం లేదు. సాతాను వేసిన ఒక ఎత్తుగడ. అవ్వగారి జీవితంలో జరిగింది అదే. క్షయమైపోయి వాటిని చూపించింది.
అక్షయుడైనటువంటి ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇంత సంపద ఇచ్చాడే, ఇంత ఇదిగా ఇచ్చాడని చెప్పి గ్రహించకుండా ఆ విధమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళింది. ఈరోజు చూపించే విశ్వాసం ఏంటంటే, నీతి ఏంటంటే, దేవుని యందు భయభక్తిలో ఉన్నవారు క్షయమైపోయే వస్తువుల్ని సమృద్ధిగా కలిగి ఉంటారన్నదే షార్ట్కట్లో చెప్పాలంటే వారి యొక్క ఉద్దేశం. ఇది బైబిల్ గ్రంథం అలా తెలియపరచట్లా. వీళ్ళు ఏం చేశారంట, ఒకటి దేవుని నీతి ఎరగలేదు, తమ స్వనీతిని స్థాపించుకున్నారు. అలాగే దేవుని నీతి చెబుతుంటే గ్రహించట్లా. వాస్తవం అది. అది బీజం ఉన్న వాళ్ళే, దేవుని ప్రణాళికలో ఉన్నవారే గ్రహిస్తారు. ఇప్పుడు ఒక మనిషికి ఏది ఇంట్రెస్ట్ ఉందో దాన్ని సాధిస్తాడండి, దాంట్లో ఇంకా తిరుగులేదు. నేను ఏది కావాలనుకున్నానో మనిషి అనుకుంది చేస్తాడు. కానీ దేవా నువ్వు నా పట్ల ఏమైతే ఉద్దేశం ఉందని చెప్పి దేవునికి చెప్పుకుని నిలబడే దమ్ము ఎవరికి ఉంది? దేవుడా నీవే, నీ చిత్తమే నా ఇలా జరిగించు అని చెప్పి ఆయన చిత్తానికి చెప్పుకోవాలా, లేకపోతే మన చిత్తాన్ని నా టార్గెట్ ఇది, నా టార్గెట్ ఇది, నా టార్గెట్లో మీరు పాలు భాగస్తులు అవ్వండి అని చెప్పి నా టార్గెట్ని నెరవేర్చుకోవటం కోసం ఒక 100 మందినో 200 మందినో 1,00,000 మందినో టార్గెట్ చేసి వారిని వినియోగించుకోవటం ఎంతవరకు అది కరెక్టు? స్వనీతి కాదు అది. దేవుని నీతికి ఏం చెప్తుంది? లోబడమని చెప్తుంది. ఆయన నీతి ఏం చెప్తుంది? మృతులను ఆయన లేపుతాడని చెప్పి నీ హృదయమందు విశ్వసించిన రక్షించబడతావు. దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం ఏంటి? యేసుక్రీస్తు వారు ఏ విధమైనటువంటి శ్రమల ద్వారా ఆయన ఆ మృతుడై లేచాడు, ఎంత సహించాడు ఆయన, ఎంత ఓర్చుకున్నాడు. అవన్నిటిని నువ్వు ఒప్పుకొని నేను ఓర్చుకుంటాను, ఆయనలాగా నేను సహిస్తాను, ఈ లోకంలో నీతిమంతుడికి ఉండటం కష్టమే, అయినా కూడా నీతిమంతుడు, నాలో ఏ నీతి లేదు, స్వచ్ఛమైన నీతిమంతుడైనటువంటి ఆయనే నా కోసం విమోచించడం కోసం అది ఆ మార్గం గుండా వెళ్ళాడు అని చెప్పి గ్రహించి విశ్వసిస్తే దాన్ని బట్టి నీకు రక్షణ వస్తుంది, మనకు రక్షణ వస్తుంది. అంతేగాని క్రిస్మస్ జరిగిన గ్రాండ్నెస్ చూసి నీకు రక్షణ రాదు. ఎవరికి రాదది, అది రాదు. కానీ ఈరోజు క్రిస్మస్ని చూసి యేసుక్రీస్తు వారు నా హృదయం, మీ హృదయంలో పుట్టాలి. యేసుక్రీస్తు వారు హృదయంలో పుడితే ఏమవుద్ది? ఆయన హృదయంలో నిజంగా మన హృదయంలో పుట్టడం అని మీరు చెప్తున్నటువంటి మాట, యేసుక్రీస్తు వారు పుట్టాలని చూపించట్లా. అది సెలబ్రేషన్స్కి గుర్తు, అది పుట్టినరోజు. కానీ ఆయన మృతులలో నుండి ఆయన లేపానని హృదయమందు విశ్వసిస్తే రక్షించబడతామని చెప్తుంది వాక్యం. ఆయన జన్మించాడు, నీ హృదయంలో జన్మిస్తే చాలు, జన్మిస్తాడు. ఏంటి జన్మించేది? ఆయన లోకానికి వచ్చాడు, ఒక మాదిరిని చూపించాడు. ఆ మృత్యువుని విషయమే కదా మనుషుల యొక్క భయం, దాన్నే మరణ వేదనను తీసేసాడు ఆయన. ఆటోమేటిక్గా మనం ఏం చేయగలం? ఒక సృష్టికర్త నీతిమంతుడే అలా వెళ్తే అనీతిమంతులైన మనం వెళ్ళలేము. కానీ ఆయన మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం ఏం చేయాలి? మనల్ని విమోచించాడన్న ధైర్యంతో మనం కూడా ఆయన్ని వెంబడించేవారు ఉండాలి. ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన లూకాసు వార్తలో తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడించకపోతే దేవుని రాజ్యానికి పాత్రుడు కాడని చెప్పేశాడు ఆయన. క్రిస్మస్ చేయకపోతే పాత్రుడు కాదని చెప్పలా. క్రిస్మస్ సెలబ్రేషన్స్ లక్షల టర్నోవర్లు జరుగుతున్నాయి, కోట్ల టర్నోవర్లు జరుగుతున్నాయి. ఎందుకు? ఇది క్షయమైపోయేదే కదా. క్షయమైపోయేదానికి జరుగుతున్నటువంటి అడావిడిది. ఈరోజు దేవుని యొక్క సందేశం ఏంటంటే, ఈ యొక్క ఇశ్రాయేల్ ప్రజలతోటి ఆయన చెప్తున్నాడు, వాళ్ళు నా సహోదరులు అయినప్పటికీ కూడా వాళ్ళు నీతి నెరగలేదు, స్థాపించబోనుకున్నారు, ఇప్పుడు నీతి చెబుతుంటే లోబడట్లేదు. అంటే నువ్వు చెప్పొచ్చావా పౌలు గారు, ఇప్పుడు ఒకప్పుడు నీ పరిస్థితి ఇదే కదా అంటే? ఎందుకని? మునుపు చీకటే మనం, కానీ ఇప్పుడు వాక్కు మన దగ్గరికి వచ్చినప్పుడు గ్రహించాలి, చెబుతున్నప్పుడు లోబడాలి. ఈరోజు లోబడుతున్నావంటే, లోబడగలుగుతున్నావంటే అది దేవుని పరిశుద్ధాత్మ యొక్క కనికరం, కృప. క్షయమైపోయే వస్తువులు చూసి కంగారు పడమాకండి, ఇవన్నీ కూడా క్షయమైపోయేవే. వీటిని చూసి విశ్వాసంలో పెరుగుతారనుకోవటం చాలా పొరపాటు. విశ్వసించి ప్రతివానికి నీతి కలుగుటకే క్రీస్తు ధర్మశాస్త్రానికి ఏమయ్యాడు? సమాప్తి అయ్యాడు ఆయన. సమాప్తి చేయడం అంటే ఎట్ట చేశాడైనా?
రక్త మాంసాల్లో వచ్చి మనం విశ్వసించాలని చెప్పి సమాప్తి చేశాడు. అది ఇక్కడి నుంచి నువ్వేం చెయ్యి, మృతులలో నుండి ఆయన లేచి ఉన్నాడని చెప్తే నీ హృదయం ముందు విశ్వసిస్తే నీకు ఎన్ని సమస్యలు వచ్చినా నువ్వు మరణించావు అని చెప్పి ఆయన మరణంలోనికి పాలు పొందినటువంటి నీవు తిరిగి లేచి ఇప్పుడు జీవిస్తున్న జీవితంలో ఇక్కడ పొందే మరణం, ఇది మరణము ఈ భూమి మీద కనబడే మరణంగా అనిపించవచ్చేమో, కానీ అది శాశ్వత జీవానికి మనం తీసుకెళ్లేది అని చెప్పి హృదయం ముందు విశ్వసించాలి. అది యేసుక్రీస్తు వారు చేసి చూపించాడు. ధర్మశాస్త్రానికి సమాప్తి చేశాడు ఆయన. ఈ నీతికి లోబడాలి. అందుకనే చెప్తాడు, 2 ఆజ్ఞలు ప్రాముఖ్యమైనవని. లూకాసు వార్త 10వ అధ్యాయం 28వ వచనంలో, లూకాసు వార్త 10వ అధ్యాయము 28వ వచనము, అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగను చేయము, అప్పుడు జీవించేదివని అతనితో చెప్పాను. ఏ విషయంలోనంటే 26 నుంచి చూసినట్లయితే, అందుకు ఆయన, ధర్మశాస్త్రం అందేమి రాయబడి ఉన్నదని నీవు ఏమి చదువుతున్నావు అని అతన్ని అడిగాను. ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడిని యేసుక్రీస్తు వారు అడుగుతున్నాడు. 25వ వచనం నుంచి ఉన్నటువంటి మాట ఇది. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకముతోనూ ప్రేమింపవలననియు, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలననియు రాయబడి ఉన్నదని చెప్పాడు. అందుకు ఆయన, నీవు సరిగా ఉత్తరమిచ్చితివి, అలాగూ చేయము, అప్పుడు జీవించేదవని అతనితో చెప్పాను. నీ దేవుడిని ఏం చేయాలి? పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతోటి, పూర్ణ శక్తితోటి, పూర్ణ వివేకంతో ప్రేమింపవలను, నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమింపవలని నువ్వు రాయబడి ఉన్నదని చెప్పాడు. ఇది చెయ్యి, నువ్వు చేస్తే ఏమవుతావు? జీవించేదని అతనితో చెప్పాను. అలాగ చేయము, అప్పుడు నీవు జీవించేదవు. ఇది దేవుని నీతికి లోబడటం అంటే. ఇది నువ్వు చెయ్యి. ధర్మశాస్త్ర ఉపదేశకుడు, నువ్వు ఏం చదువుతున్నావు, ఏమన్నావంటే, ఇది ఉంది రాయబడిందో ధర్మశాస్త్రం అన్నాడు. అయితే దాన్ని చెయ్యి. ఇక్కడ అవి నువ్వు చేస్తూ ఉండు. ఇక్కడ విశ్వసించి ప్రతి వారిని నీతి కలుగుటకి దేవుడు ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు వారే చెప్తున్నాడు అక్కడ, అవి చెయ్యి, నువ్వు జీవిస్తావు. అందుకనే ఆయన అక్కడి నుంచి అదే విధమైనటువంటి ప్రేమతోటి ఆయన తండ్రి మాట విన్నాడు, మనల్ని కూడా ప్రేమించాడు. కాబట్టి తన యొక్క తాను శిలువ మరణానికి మన ద్వారా విమోచించడానికి ఆయన సిద్ధపడ్డాడు. దేవుని నీతిని మనం తెలుసుకోవాలి. 10వ అధ్యాయము ఈరోజు 9వ వచనం వరకు, 1 నుంచి 9 వరకు మనం విని ఉన్నాము. పూర్తిగా నెక్స్ట్ సందేశంలో మనం వింటకు దేవుడు సహాయం చేయనుగాక. పౌలు గారు చెప్పేది ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, మెయిన్ ఉద్దేశం ఏంటంటే, అందరినీ ఆయన ఒక కలిసి ఉండేటట్టు చేయాలని. ఒక ఇద్దరిని మనుషులనే కాదు, 2 నేషన్స్ని, అంటే 2 జనాంగాలని అని, అది యూదా ప్రజల్ని, ఈ యొక్క అన్యజనుల్ని, వీరి ద్వారా ఆయన యొక్క నీతిని నెరవేర్చాలని చూస్తున్నాడు. ఆయన నీతికి మీరేం చేయండి? లోబడండి. ఆయన నీతికి లోబడవాలని. వీళ్ళు ఏంటంటే ఆ నీతి ఎరగలేదు ఇశ్రాయేలు ప్రజలు. తర్వాత తమ స్వనీతిని స్థాపింప చూశారు. అలాగే దేవుని నీతికి లోబడలేదు. కానీ ఇప్పుడు దేవుని నీతికి మీరు లోబడండి అని ఇది ఒక మానవుని యొక్క బాధ్యతగా పౌలు గారు వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను కూడా మీకు తెలియపరచడానికి ఇందులో ఉన్న అంశం కోసం పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది క్రైస్తవ జీవితంలో మనందరికీ ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మనం విశ్వాస జీవితంలో క్రైస్తవులుగా క్రీస్తుని అంగీకరించింది ఆయన నిత్యరాజ్యంలో ఉండటానికే. ఇది ఉండదు, ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు, ఇవి క్షయమైపోయేవి. వీటిలో నుంచి విడుదలిచ్చి నూతన భూమి, నూతన ఆకాశం, క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాన్ని ఆయన సృజించబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు, ఆయన ఇస్తున్నాడు. ఇక్కడ చేసే యొక్క విశ్వాస జీవితమే, ఆయన అనుసరించే విధానంలోనే మెళుకువలు తెలుసుకోవాలి. దేవుని నీతికి లోబడవలెను. అది ఏ విధమైనటువంటి నీతి అన్నది గ్రహించడానికి సైంటిస్టుల వల్లే మారిపోవాలి. మనం బైబిల్ను పట్టుకుని బైబిల్లో ఉన్నటువంటి అంశాలను ధ్యానిస్తున్నప్పుడు
గొప్ప గొప్ప ఆయన చేయబోతున్నటువంటి గొప్ప కార్యాలని ధ్యానిస్తున్నప్పుడు సంతోషము, ఆనందం, సమాధానం వస్తుంది. లేకపోతే ఇక్కడే క్షేమైన వాటిని చూసుకుని సంబరపడిపోయి డప్పులు కొట్టుకుని డ్యాన్సులు వేసి ఇష్టం వచ్చినట్టు చేసేసుకుని అబ్బో ఇదే 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 అంటే ఎవరు ఎగురుడు ఆడదు, ఎవరిది ఆనందం ఆడదు, మనం ఏం కాదంట్లా. కానీ నిజంగా ఆయన యందు ప్రేమ ఉంటే వాళ్ళంట దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఈ పౌలు గారు చెప్తున్నాడు 10వ అధ్యాయం 2లో, ఆసక్తి ఇస్తున్నాను కానీ అది జ్ఞానానుసారమైనటువంటి ఆసక్తి కాదు. క్షయమైపోయే వాటిని చూసి ఎగిరే రకాలు ఇవి. ఆ క్షయమైపోయే వాటిని చూసి సంతోషించేవాడు, క్షయమైపోయిన వాటిని చూపించేసి ఇదే దేవుని నీతి, ఇదే దేవుడు గొప్పతనం అని చూపించి రాంగ్ ట్రాక్లోకి ఎక్కిచ్చేసేవాళ్ళు. క్షయమైపోయే వాటిని చూసి డ్యాన్స్ వేసినప్పుడు మనం సంతోషించేసి వాళ్ళు ఆనందిస్తున్నప్పుడు తెలియని వాడైతే వాక్యం ఎరగకపోతే కనుక, దేవుడి యొక్క గొప్పతనం ఎరగకపోతే కనుక వేరే వేరే వాళ్ళు అయితే ఏం చేస్తారంటే చాలా బాధపడిపోతారు, ఏడ్చేస్తారు, కుళ్ళిపోతారు. కానీ దేవుని వాక్యాన్ని ఎరిగిన వాడు అసలు క్షయమైపోయే వాటి విషయంలో సంతోషించే వాళ్ళని చూసి ఏమనుకుంటారంటే దేవుని నీతిని ఎరగలేని వారు స్వనీతిలో ఉన్నారు, ఏ లోకంలో కనబడే వాటిని క్షయమైపోయే వాటిని చూసి సంతోషపడేవాళ్ళు అక్షయమైన వాటిని చూడాలన్న జ్ఞానం లేని వారు అన్నట్టు మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది గొప్పతనం, మా గొప్పతనం, మా టాలెంటు, ఇది ఏది ఉండదు. అసలు దేవాలయం ఎట్లా కట్టబడింది? యెరూషలేము దేవాలయం యేసుక్రీస్తు వారు ఒక రాయి మీద రాయి ఉండదని చెప్పేశాడు ఆయన. క్షయమైపోయే వాటిని చూసి దేవుణ్ణి అంటే దేవుడి దగ్గర నుంచి కోరుకోవద్దు. క్షయమైపోయే వాటిలే ఇవన్నీ కూడా. ఈ క్షయమైపోయే వాటిని ఇంతదిగా చేసినటువంటి ఆ దేవుడు అక్షయమైనటువంటివి ఇంకెంత బాగా చేస్తుంటాడో చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ రాజధాని ఏర్పడింది కదా, మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే టెంపరీగా ఏం చేశారంటే సెక్రటేరియట్ కట్టారు. టెంపరీగా కట్టిందే సూపర్ కట్టారు. సరే ఆడికి వెళ్ళి నాది ఈ రూము, నాది ఆ రూమ్ అని చెప్పి ఎవడో వెళ్ళి కూర్చోరు అక్కడ. ఎందుకంటే ఇది అంతా టెంపరీరా, అసలు ఒరిజినల్ అయింది కడదాం అనుకున్నారు అంటే ఇంకా కట్టలేదు, అది ఉంది, ఇది ఊరికి టెంపరీ అనుకుంటారు అక్కడ. ఎందుకని? అది క్షయమైపోయేది కూడా ఇట్లా కట్టాడంటే అక్షయమైంది ఇంకా ఎంత స్టాండర్డ్గా ఉండేది ఇంకెంత బాగా కడతాడో ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ మనం గుర్తు చేసుకోండి. అక్షయమైపోయేదాన్నే ఇంత ఇదిగా కట్టాడంటే అట్లా ఉంటుంది, అది బాగుంటుంది. అంటే బాగుంటుందంటే పెద్ద ఇదే కాకపోయినా నీట్గా ఒక ప్లాన్గా క్షయమైపోయేది ఎట్లా కట్టాడంటే అక్షయమైంది అంటే స్టాండర్డ్గా ఉండేది ఇక్కడ, అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి సంబంధించి ఇంకెంత బాగా కడతారని చెప్పి ఒక ఉద్దేశం కలుగుతుంది. అలాగే భూమి మీద విషయం కూడా అంతే. క్షయమైపోయే వాటిని చూసి ఇది టెంపరీ అని చెప్పి గ్రహించాలి మనం. టెంపరీలో మనకేదో ఇచ్చేసాడని చెప్పేసి ఇంకా ఈ టెంపరీ కావాలని కోరుకోకూడదు. ఇప్పుడు టెంపరీగా ఉన్న దాని దగ్గర అక్కడ శాఖలు ఉంటాయి, కొన్ని సెక్టర్స్ ఉంటాయి, కొన్ని మినిస్టర్స్ ఉంటారు. నాకు ఈ బిల్డింగ్ కావాలి, నాకు ఆ రూమ్ కావాలి, నాకు ఈ రూమ్ కావాలని కోరుకోరు. దానికోసం గొడవలు పడరు. అరే ఇది టెంపరీరా, ఒరిజినల్ కడుతున్నాడుగా, ఒరిజినల్ ఉందిగా, దాంట్లో చూసుకుందాం, అప్పుడు మనం ముందే ప్లాన్ చేసుకుందాం. అదే క్రైస్తవ జీవితం అంటే ఈ విధమైనటువంటి ఆలోచనే. అంటే టెంపరీయే ఎట్లా ఉందంటే స్టాండర్డ్ ఎట్లా ఉంటుందో చూడండి. హల్లెలూయా. అందుకనే దేవుడు టెంపరీ చూపించాడు. మనలో ఏంటంటే టెంపరీని చూసి టెంపరీ ఎక్కిపోతాం. అసలు మామూలు టెంపరీ ఎక్కట్లా, ఇక అసలు ఏం లేదు, ఇక్కడే పరలోకం ఉంది, ఇక్కడే ఉందని చెప్పి నాట్యాలు, డ్యాన్స్ దావీదు గారు వేసేసాడు మందసం పట్టుకుని, ఇక మనం కూడా డ్యాన్స్. ఏం డ్యాన్స్? అందుకే ఆమోస్లో రాస్తాడు, వాళ్ళంట డ్యాన్స్లు వేసి దావీదు గారు వేసారని చెప్పి చూపిస్తున్నారంట. ఈ అంత్యకాలంలో జరిగే విషయాల్ని ఆయన తెలియపరుస్తున్నాడు. కావాలంటే ఒక మాట చదువుతాం, చాలా చక్కగా ఆమోస్ గారు రాస్తున్నాడు. వాళ్ళు అంత్యకాలంలో అంట దావీదు గారు నాట్యం చేశాడని చెప్పి మనం కూడా నాట్యం చేద్దామని చెప్పి నాట్యాన్ని చూపించారంట. ఆమోస్ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. దంతపు మంచముల మీద పరుండుచు, పాన్పుల మీద తమ్మును చాచుకొనుచు, మందలో శ్రేష్టమైన గొర్రెల పిల్లలను, సాలలో క్రొవ్వున దూడలను వధించి భోజనం చేయుదురు.
స్వరమండలములతోనూ కలిసి పిచ్చాపాటలు పాడుచు దావీదు వలె వాయించు వాయిద్యములను కల్పించుకొందురు. అంటే దావీదు గారు పిచ్చాపాటలు పాడుచు దావీదు వలె వాయించు వాయిద్యములను కల్పించుదురు. అంటే దావీదు వలనే వాయించు వాయిద్యములను. ఇక్కడ దావీదు గారి సిస్టమేటిక్ కాదు, దావీదు గారి ఉన్నటువంటి కమిట్మెంట్ కాదు. దావీదు గారు ఆయన ఏ విధమైనటువంటి కమిట్మెంట్తో, ఏ హృదయానందంతో సంతోషించాడు. వాళ్ళందరంట రాబోయే విషయాలను చూసి నిరీక్షించారంట. వారిలో ఉన్న ఆనందం అది. దావీదు వలె వాయించు వాయిద్యములను కల్పించుకుందురంట వీళ్ళు. ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి. దేవుని వాక్యం సెలవిచ్చేది, దేవుని వాక్యం తెలియపరిచేది, సంతోషించి ఆనందించి గంతులేసేది రాబోయే అక్షయమైనటువంటి దానికోసం, క్షయమైపోయే దానికోసం. పౌలు గారు చెప్పే లెక్కైతే ఆయన ఆస్తి పోగొట్టుకోవాల్సిన అవసరం ఉందండి. దేవుడి కోసం ఆ శ్రమలు అనుభవించాల్సిన అవసరం ఉంది. యేసయ్య కూడా శ్రమలు అనుభవించి ఏదో విధంగా వచ్చేయండి నాయన, కష్టపడండి, లోకానికి వేరుగా ఉండండి, చక్కగా ఉండండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, నిన్ను వాళ్ళని పొరుగు అని ప్రోత్సహించుకోండి, ఇద్దరు కలిసి ఉంటే మంచిది. ఒకప్పుడు ఒకడు బాగుంటాడు, ఒకప్పుడు ఒకడు బాగోడు. దీనికి ముందున్న కార్యక్రమం అదే కదా. సమ్మతించి ఇద్దరు నడుపుతారా అంటే నడవంటారా నాయన, నడిపితే తర్వాత మీకు ఉందరా అక్షయమైంది, క్షయమైంది దానికోసం కొట్టుకు సావమాకంటారా నాయన అని చెప్తుంటే క్షయమైంది అని చెప్పి డ్యాన్సులు వేసి, దావీదు గారి డ్యాన్స్ ఇది, ఇంక అన్ని డ్యాన్సులు చూపిస్తుంటే ఇక చివరికి ఏం చేస్తాం మనం? డ్యాన్సులు కదమ్మా, డ్యాన్సులు వేయాలి. ఎప్పుడు వేస్తామంటే అక్షయమైన దాని మీద దృష్టి పెడితే, అక్షయమైన దాని మీద ఉన్నటువంటి ఆలోచన ఉంటే వేయగలుగుతాం. చూసేదానికి ఎవడన్నా వేసేస్తాడు డ్యాన్సు. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒకసారి సందేశం చెప్తా, ఒక మేక దొరికిందంట పులికి, సింహానికి ఎదురు కనబడిందంట, చిక్కుకుందంట. ఇక దాని ముందు కూర్చొని అనుకుంటుందంట, ఎట్లా స్టార్ట్ చేద్దాం, ఎక్కడి నుంచి తిందాం, ఏం చేసేద్దాం మొత్తం అని అది అని చెప్పి తిందాం అని చెప్పి అనుకుంటుందంట. కాళ్ళు పట్టుకుందామా, పీక పట్టుకుందామా, లివర్లో పట్టుకుందామా, ఏం తిందామరా, మన చేతిలో ఉంది కదా అని చెప్పి. అంటే కనబడుతున్నాయి ఏంటంటే టార్గెట్స్. ఏ సంఘం, దేన్ని మించిపోదాం, దాన్ని మించిపోదామా, దీన్ని మించిపోదామా, ఇంకోటి చేద్దామా కాదుగా. ఆత్మీయస్థితి ఏంటన్నది కదా కావాల్సింది. ఇది ఆత్మీయస్థితికి సంబంధించినటువంటిది బైబిల్ గ్రంథం. ఆత్మీయస్థితిలో అభివృద్ధి చెందాలి. శారీరక అభివృద్ధి, కళ్ళకు కనబడే అభివృద్ధి ఎప్పుడు ఇక్కడ ఏది ఉండేది కాదు. అక్షయమైన వాటిని దృష్టించటానికి మనం ఈ భూమి మీద నివసించి ఉన్నాం. యేసుక్రీస్తు వారు భూమి మీద, అదే ఇర్మీయా గ్రంథము 33:15 చెప్తుంది, ఆ దినములలో ఆ కాలం మందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించేదను, అతడు భూమి మీద నీతి న్యాయములను అనుసరించి జరిగించును. ఈ భూమి మీద నీతి న్యాయాలని అనుసరిస్తాడు. అది ఆయన చేసిన పని. యేసే చేసింది అదే. నీతి చిగురు అంటే యేసుక్రీస్తు వారు. అందుకనే నీతికి లోబడవలెను, దేవుని నీతికి లోబడవలను. స్వనీతిని స్థాపించటానికి లేనిపోయిన వాటిని తీసుకుని అనవసరంగా బోల్తా పడద్దు. లేనిపోయిన వాటిని తీసుకుని బోల్తా పడి తర్వాత వెళ్ళేది నడిపించేవాడు, తర్వాత అనేకలు నడిపించి స్వహస్తాలతో తీసుకెళ్ళి నరకంలో పడేసే వాళ్ళతో జోలికి వెళ్ళద్దు. ఇది బైబిల్ గ్రంథం చెప్తుంది. దేవుని నీతికి లోబడండి. అది ఎరగపోతే ఎరగండి, చెప్తున్నప్పుడు ఎరగండి, లోబడండి. పైనుంచి వచ్చే జ్ఞానానికి ఈజీగా లోబడతారంట. యాకోబు గారు రాసిన పత్రిక 3:17 పైనుంచి వచ్చే జ్ఞానానికంట లోబడిపోతుందంట. మనం పైనుంచి జ్ఞానం ఇది, వెంటనే దీనికి ఏం చేస్తారు, లోబడతాడు. అయితే 3:17 యాకోబు గారు రాసిన పత్రిక, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదినై ఉన్నది. ఎంత చక్కగా దేవుని వాక్యాలు తెలియపరచబడుతున్నాయి. సులభంగా లోబడద్దంట. పైనుంచి వచ్చే జ్ఞానానికి సులభంగా లోబడతాం మనం. సులభంగా లోబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. ఈ యొక్క వాక్కుల ద్వారా వీళ్ళు ఏం చేశారంటే జ్ఞానానుసారంగా, ఆసక్తి జ్ఞానానుసారంగా కాదంట. వాళ్ళు అంటే స్వనీతిని స్థాపించడానికి ఇశ్రాయేల్ ప్రజలు, యూదా ప్రజలు అలా చేశారు. మా సహోదరులు వాళ్ళు
అని చెప్పి ఆ సహోదరులు రక్షింపబడాలయ్యా, వీళ్ళకి అర్థం కావాలయ్యా, అర్థం కావట్లేదని చెప్పి పాపం ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన హృదయాభిలాష ఎంత సంతోషంగా సహోదరుల కోసం ఆయన చెబుతూ, ఓ పక్కన వాళ్ళ విషయం చెబుతూ, ఇంకో పక్కన మన విషయం కూడా మీరు కూడా ఇట్లా చేయమాకంటారా నాయనా, వాళ్ళంటే 9 గంటలు కష్టపడ్డవాళ్ళు, మీరంటే 1 గంట కష్టపడ్డవాళ్ళు, కాబట్టి కంపేర్ చేస్తున్నాడు. ఆ 9 గంటలు కష్టపడ్డ వాళ్ళకి కూడా లైన్లో తీసుకొచ్చేద్దామని చూస్తున్నాడు. ఈ 1 గంట కష్టపడ్డ వాళ్ళు మీరు కూడా జారిపోయేటట్టు కనబడుతున్నారా నాయన, మిమ్మల్ని ఇద్దరి మధ్యలో నన్ను పెట్టాడు యేసయ్య, యేసయ్య అలాగే ఉన్నాడు, తర్వాత నన్ను కూడా ఏర్పాటు చేశాడు. ఈరోజు అపోస్తుల్లో ఒక బోధన అనుసరించేటువంటి వారందరిని కూడా ఇదే విధమైనటువంటి స్థితిలో ఉంచాడు దేవుడు. మరి ఏం చేయాలి? అటు వాళ్ళని పోగొట్టుకోకూడదు, ఇటు వీళ్ళని పోగొట్టుకోకూడదు. అంటే పౌలు గారి యొక్క ఉద్దేశం అది. తన సహోదరుని పోగొట్టుకోకూడదు, కొత్తగా ప్రవేశించినటువంటి క్రొత్త నిబంధన ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క అన్యజనులను కూడా పోగొట్టుకోకూడదు. ఇద్దరిని కూడా ఒక పాత్రలో ఏర్పాటు చేయాలన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చేవాడిగా ఉండాలి అన్నదే పౌలు గారి యొక్క ఉద్దేశం. తన యొక్క సందేశం ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సందేశం పౌలు గారికి ఇచ్చి మనకు తెలియపరిచాడు. పౌలు గారి ద్వారా ఇది రాయబడినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇది ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే ఈరోజు దేవుని కనికరం చొప్పున నేను మాట్లాడదాం అనుకున్నప్పుడు కొంతవరకు నాకు అవగాహన ఉంటుంది. అంటే బైబిల్ చదవగా పరిశుద్ధాత్మ చెప్పేది, కానీ వాక్య సందేశం అందిస్తున్నప్పుడు ఆయన అనేకమైనటువంటి మాటలు, అంటే అనేకమైనటువంటి దీనికి సంబంధించినటువంటి విషయాల్ని బైబిల్ ధ్యానించడం చేత మనకి పరిశుద్ధాత్మ దేవుడు కూడా తెలియపరుస్తూ ఆ వాక్యాలను కూడా మనం కోట్ చేయటానికి, ఆ వాక్యాలను కూడా చూడటానికి ఇది కృప అనుగ్రహించాడు. అందుకని యెషయా గ్రంథం ఒకటి మీకు మనం ఇప్పుడు మాట్లాడుకునే విషయంలో చెప్పలేకపోయాను. అదొకసారి చూసినట్లయితే 28వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. ప్రభువుకు యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడును నేనే, అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు. విశ్వసించేది దేనికి? యేసుక్రీస్తు వారు మృతుల నుంచి లేచాడు, ఆయన మనకు నిత్య జీవం ఇవ్వటానికని. అది అక్షయమైనదని, క్షయమైనది కాదని, అక్షయమైనది టెంపరీదే. ఈ విషయంలో ఆయన ఇంత ఇదిగా చేస్తే అక్షయమైనది ఇంకే విధంగా ఉంటుందో అని చెప్పి విశ్వసించేవారు కలవరపడడం. కాబట్టి మనం విశ్వసించే వారి కోసం ఆయన ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి సమాప్తి చేశాడు. ధర్మశాస్త్రాన్ని సమాప్తి చేయటం అంటే మామూలు విషయం కాదు. అది చాలా గొప్ప సందేశం. అది ఎందువల్లంటే ఆయన గొర్రెలాగా ఒక ఏ కల్మషం ఎరగినటువంటి గొర్రె ఏ విధంగా అయితే ఒక పాపికి విమోచక ఉంటుందో, అలాగా ఈయన రక్త మాంసాల్లో ఆయన అది సమాప్తి చేసి ఇక ఒక్కసారితోటే మొత్తాన్ని కూడా విమోచించాడు. అది అలా విశ్వసించే వారికి నీతి కలగాలని చెప్పి ఆయన దానికి సమాప్తి అయి ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. ఆయన ఉద్దేశాన్ని మనం ఎరగాలి. ఈ లోకం విషయంలో క్షేమైపోయే వాటి కోసం ప్రాకులాడి కంగారు పడిపోయి వాటి కోసం ఆత్రపడిపోయి ఇంకా 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 జలగకి ఇమ్ము అని కూతురు ఇద్దరు కలరని సామెత గ్రంథం చెప్పబడుతుంది. ఇమ్ము రమ్ము రమ్ము, ఇమ్ము రమ్ము రమ్ము, ఇమ్ము రమ్ము రమ్ము, ఇదే పని అయిపోయింది. ఇస్తాడు, ఎంత కావాలంటే అంత ఇస్తాడు, ఎంత కావాలంటే అంత. మనిషికి తృప్తి ఉండదు. అప్పుడన్నా గ్రహించాలిగా. ఎప్పటికీ తృప్తి ఉండదు మనిషికి. నీకు వాస్తవంగా ఒక్కసారి అందులోకి దిగితే తృప్తి ఉండదు. నేను ఎంతోమందిని చూస్తుంటా, నేను రియల్ ఎస్టేట్లో చాలామందిని చూస్తుంటా. అసలు ఎన్ని కొన్నా కూడా తృప్తి చాలదు. అసలు ఆస్తులే కానీ బంగారమే కానీ ఎన్ని కొన్నా కూడా బాకీలు ఇవ్వాల్సిన వాడికి ఎవరు? కొంతమందికి చిన్న చిన్న అమౌంట్లకు కూడా తిప్పిస్తూ ఉంటారు వాళ్ళని. కానీ వీళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొంటుంటారు, బంగారాలను కొంటుంటారు, వాహనాలను కొంటూ ఉంటారు, రకరకాలన్నీ చేస్తూ ఉంటారు. కానీ కొద్దిగా అచ్చున్న వాడికి, అంటే కొద్దిగే 10,000 5,000 ఉన్నవాడికి కూడా ఇవ్వరు. చూసినట్లయితే 10,000 5,000 ఉన్న వాళ్ళని కూడా కావాలి, నాకు డబ్బులు ఇంకా నాకు సరిపోలేదని అడుగుతారు. కోట్లు ఉన్నవాళ్ళు మళ్ళీ ఆడికి తింటాక లేదురా అంటే, కాదు ఇవ్వు నాకు ఇవ్వు అని చెప్పి అడుగుతారు.
అడు ఉంటాగలేదురా నాయన అంటే ఇవ్వు ఇవ్వు కావాలి కావాలి, వడ్డీల మీద వడ్డీలు ఈ రకంగా ఏంది అది ఎంతసేపు ఊపి. కానీ దేవుడు కనికరం చొప్పున ఇటువంటి ఊబిలో మన పడేయకుండా కాపాడిన యేసయ్యకి సర్వగంతమేమి వచ్చింది కాక హల్లెలూయా. అటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నాము. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నీతికి లోబడవలనన్నదే దేవుని యొక్క సందేశం. దేవుని యొక్క మన యొక్క బాధ్యత ఏంటో పౌలు గారు ఇక్కడ తెలియపరుస్తున్నాడు. అలాగే ఈ యొక్క రోమిల రాసిన పత్రిక 9, 10, 11 అధ్యాయాలు చాలా మనకి అవసరం. క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటో, ప్లానింగ్ ఏంటో మొత్తం ఈ 3 అధ్యాయాలు రాయబడింది. ఇంకా పరిశీలిద్దాం, ఇంకా దేవుడు కనికరం చొప్పున మనం నేర్చుకుందాం. దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా మంచి సైనికుల వలె పోరాడదాం. ఇటువంటి దేవుడిని కలిగినందుకు ఘనత మహిమ చెల్లిస్తూ మన దేవుడి యొక్క ఉద్దేశాన్ని ఎరిగి పాలి భాగస్తులుగా ఆయనతో పాటు మనం ముందుకు సాగాలని దేవుడు ఇచ్చినటువంటి పిలుపుకి మనం ముందుకు సాగుదాం. దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడినందుకు ఆయనకి సర్వగంత మహిమ చెల్లిస్తూ దేవుడి సన్నిధి ఎల్లవేళ మనతో నడిపించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అయ్యా పరలోకమందున మా తండ్రి నామమున స్తుతి. దయగల రాజా, ప్రేమగల మా దేవ, కృపామయుడు నాయన, సమాధానక అధిపతి, మా సృష్టికర్త మా దేవ, పరిశుద్ధుడైన దేవా తండ్రి నీకే స్తోత్రం. నా ప్రభా, నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులై ఉండండి, నేను నీతిమంతుడు కనుక మీరు నీతిమంతులుగా ఉండండి. ఈ వాక్కుల ద్వారా తెలియపరుస్తున్నా తండ్రి నాయన నీ యొక్క గొప్పతనాన్ని పౌలు గారి ద్వారా నాయన పరిశుద్ధాత్మ సహాయం చేత 9వ అధ్యాయం రోమిలు రాసిన పత్రికలో తెలియపరిచావు. అయా సహోదరుల విషయంలో మీరు అందరినీ కూడా కలిపి ఉంచాలని యజమానుడు ఆలోచిస్తున్నాడు. అయ్యా నేను గొప్పోడిని అని చెప్పి మీరు గొప్పలుగా వెళ్ళిపోమాకండి. ఒకరినొకరు ప్రేమించండి, ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోండి. అయా ఇది క్షయమైపోయేదయ్యా, ఇది నా దగ్గర ఉన్న రేపొద్దున పోయేదే, అయా ఇది వేస్ట్, అది అక్షయమైనది ఇస్తానన్న దేవుడు ఉన్నాడని చెప్పి ఆ దేవుడిని ప్రేమిస్తూ ఆయన హృదయపూర్వకంగా ఆరాధిస్తూ ఆయనకు హృదయపూర్వకంగా మనసుపూర్తిగా ఆయన సేవిస్తూ అలాగే తోటి వారిని కూడా ప్రేమిస్తూ ముందుకు సాగాలని చెప్పి తెలియపరిచిన ఇటువంటి వర్తమానాన్ని ఆ ప్రభా కరుణ పాత్రలో ఉంచాలని ఆ తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా నిర్ణయించినటువంటి సంకల్పాన్ని తెలియపరుస్తూ పౌలు గారు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా తెలియపరుస్తున్న తండ్రి నీకే స్తోత్రం. అలాగే మా బాధ్యత కూడా ఉంది. అలాగే వారు దేవుని ఎరగలేదు, స్వనీతిని స్థాపించాలని చూశారు. దేవుని నీతి ఏంటో చెప్తుంటే ఆలకించట్లేదు. అయితే మీరు ఆలకించండి. దేవుని నీతి ఇది, హృదయంలో ఒప్పుకో. నీ ఆయా దేవుడు మృతులలో నుండి ఆయన లేపానని నీ హృదయం మంది విశ్వసించేలా నీవు రక్షింపబడదన్న మాటను అంగీకరించండి. ఇది దేవుని నీతి. ఈ యొక్క దేవుని నీతిని ఎరగాలని చెప్పి తెలియపరుస్తున్న వర్తమానం ప్రకారం నాయన క్షయమైపోయే వాటిని చూసి మా ప్రభా మేము మా నాట్యాలతోటి డ్యాన్సులతోటి ఇవి ఉంటాయని చెప్పి అనుకుంటే పొరపాటని తెలియపరుస్తుంది నీ వర్తమానం. నా ప్రభా మేము ఆనందించాల్సింది, సంతోషించాల్సింది, గంతులు వేయాల్సింది నా ప్రభా నీ మరణ పునరుద్ధానాలను చూసి, పుట్టినరోజుని చూసి కాదయ్యా, క్రిస్మస్ని చూసి గంతులు వేస్తున్నటువంటి స్థితి కాదయ్యా. అయ్యా కనికరించావు అయ్యా మమ్మల్ని. నాయన ఈ సత్యాన్ని తెలుసుకోగలటకు పరిశుద్ధాత్మదేవ సహాయం చేశాను నా సహోదరులు అని చెప్పి ఎంత బాధపడుతున్నాడయ్యా పౌలు గారు. అలాగే నేను కూడా అదే అంటున్నానయ్యా. ఆయన మా సహోదరులు మాతో పాటు ఉన్నవారే, నా తండ్రి మాతో సహవాసం చేసిన వారే, చాలామంది ఎరగలేనటువంటి వారు, బంధువులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు ఉన్నారయ్యా. నేటికి దేవా తండ్రి నీ యొక్క మరణంలో పాలు పొందటకు సిద్ధంలే కానీ నీ పుట్టినరోజుకి మాత్రం సమాధానాలు సంతోషంతో గంతులు వేస్తున్నటువంటి స్థితిని చూస్తున్నావయ్యా. వాటిలో నుంచి మమ్మల్ని తీసుకొచ్చానని నీ ప్రేమకే స్తోత్రం. నా ప్రభా నీ సత్యాన్ని ఎరిగి నేను ముందు సాగుతున్నప్పుడు మాకు కావాల్సినటువంటి శక్తిని, బలాన్ని నీ ఆత్మ ద్వారా అనుగ్రహించి నడిపించండి, సహాయించండి. వర్తమాన చేత మాతో మాట్లాడినందుకు వందనాలు. నా ప్రభా నీ కాపుదల ఎల్లవేళ మాతో నడిపించండి. మా కుటుంబాలకు మీరేతో సహాయం చేయండి. మమ్మల్ని ఆత్మతో నింపు నడిపించండి. ఏదైనా సందేశాన్ని మాట్లాడుకొచ్చిన అందుకే స్తోత్రం. నువ్వు ఎల్లవేళ మీ సన్ని మాతో నడిపించమని మా ప్రియరక్షక నువ్వు ఈ గ్రంథాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి భాగ్యాన్ని నీకే స్తోత్రం. అర్థమవుటకు పరిశుద్ధాత్మదేవ సహాయం చేసినందుకు వందనాలు. ఇంకా సంపూర్ణంగా ఇంకా ముందు కొనసాగుటకు నీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని, నాయనా నీ కృప ఉంచమని మెలకుగా ఉండి, అలాగే దేవా తండ్రి విశ్వాసమందు నిలకడగా ఉండి, అలాగే రోషం గలవారమై బలవంతులుగా మేము ఉండటకు సహాయం చేయండి. సన్నిధివేళ నడిపించమని ఇంతవరకు నాయన మాట్లాడి మాటలకే స్తోత్రం గంతమేమో చెల్లిస్తుంది. సన్నిధివేళ మాత్రం నడిపించమని మా ప్రియరక్షకుడు శిఖరాన్ని సింహత్రాడు అడిగి వేడుకుని పొందుకునే నాం పరమ తండ్రి ఆమేన్. ఏ శక్తమే జయం, ప్రభే శక్తమే జయం, శిలు రక్తమే జయం, అపాదుకున్నింటికి నాశం.
యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సర్వగంతమే యేసుకే చెందును గాక. ఆమెన్. థ్యాంక్ యూ.